వెల్కమ్ బ్యాక్. దివ్యమంగళ స్వరూపుడు చందన స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి మహిమాన్వితమైన సింహాచల క్షేత్రంలో కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్నారు. నరసింహ క్షేత్రాలలో మహా విశిష్టమైన ఆలయాల్లో సింహాచలం ముఖ్యమైనది. అంతటి ప్రశస్యం ఉన్న సింహాద్రి అప్పన్న నిత్యం చందన రూపంలో ఉంటారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రం నిజరూప దర్శనంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. ఆ దివ్యమైన క్షణాల కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ నిజరూప దర్శనంని చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా. చందనాల గుబాళింపు సంపంగిల సువాసనలతో సింహగిరి చందనోత్సవానికి సిద్ధమైపోతుంది. ఎక్కడా లేని విధంగా నవ నారసింహ క్షేత్రాల్లోనే చాలా ప్రత్యేకమైనది సింహాచల క్షేత్రం. ముఖ్యంగా సింహాచలంలో స్వామి ద్వయ రూపంలో భక్తులకి నిత్యం దర్శనమిస్తాడు. కానీ ఏడాదికి ఒకే ఒక్క రోజు అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం భక్తులకి లభిస్తుంది. చందన భరితుడై ఉండే స్వామి ఆ ఒక్కరోజు మాత్రం నిజరూపంలో భక్తులకి దర్శనమిస్తాడు. అందుకే ఈ నిజరూప దివ్యమంగళ స్వరూపాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా సింహగిరికి తరలి వస్తున్నారు. మరి సింహాచల క్షేత్రంలో చందనోత్సవం ప్రత్యేకత ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి? స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందించబోతున్నాను. సింహాచలం మహాపుణ్యక్షేత్రం, అత్యంత పురాతన క్షేత్రం. నారసింహ క్షేత్రాలలో ఈ క్షేత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నారసింహ క్షేత్రాల్లో అతి పురాతనమైన ఎంతో ప్రసిద్ధి చెందిన సింహాచల పుణ్యక్షేత్రం చందనోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. నిత్య చందనభరితుడైన నారసింహస్వామి ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్థల పురాణం ప్రకారం దుష్ట శిక్షణ అనంతరం స్వామి ప్రహ్లాదుని రక్షించి సింహాచల క్షేత్రంలో కొలువైనట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ప్రహ్లాదుని అర్చనలో స్వీకరించిన స్వామి తర్వాతి కాలంలో అర్చనలు లేక పుట్టలో కూరుకుపోయారని, పూరురువ చక్రవర్తి ఊర్వశితో కలిసి ఈ క్షేత్రం మీదుగా పుష్పక విమానంలో విహరిస్తుండగా సింహాచలం కొండపైన విమానం ఆగిపోయిందని, అప్పుడు స్వామి పూరూరువ చక్రవర్తికి స్వప్నంలో సాక్షాత్కరించి తనను పుట్ట నుంచి బయటికి తీసి ఆరాధించమన్నారని స్థల పురాణం ద్వారా స్పష్టమవుతోంది. దాంతో పూరూరువ చక్రవర్తి స్వామిని పుట్ట నుంచి తీసి గంగధారతో అభిషేకం చేసి ఆరాధించగా మళ్లీ స్వామి చక్రవర్తి స్వప్నంలో కనిపించి తనను తీసిన పుట్ట నుంచి ఎంత మన్ను ఉందో అంత చందనాన్ని తనకు సమర్పించమని కోరారట. స్వామి కోరిక మేరకు వైశాఖ శుద్ధ తదినాడు చక్రవర్తి శ్రీచందనంను స్వామికి సమర్పించటంతో సింహాద్రి అప్పన్న చందనేశుడిగా విరాజిల్లుతున్నారు. అప్పటినుంచి ఈ ఆచారం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం భక్తులకు జరుగుతుంది. మనకి సింహాచలం అని ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ద్వయావతారంలో ఇక్కడ వెలిశారు. ఇక్కడ మనకి వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ అవుతుంది. ఆనాడు స్వామివారి చందన యాత్ర అని చెప్పేసి విశేషంగా చేస్తూ ఉంటారు. స్వామివారి నిజరూప దర్శనం మనకి లభిస్తుంది. ఆవాళ పురూరవ చక్రవర్తి స్వామివారి కనుగొన్న రోజు అది. అమావాస్య దగ్గర చేసి స్వామివారిని కనుగొనడం జరిగింది. ఆ జరిగిన దగ్గర నుంచి 3 రోజులు స్వామివారిని సేవించి ఆయన ఇక్కడ ఉండి సేవించి దర్శన భాగ్యం లభించుకున్న తర్వాత ప్రతి ఏటా నన్ను ఇవాళ చూసావు కాబట్టి, నన్ను మట్టిలోంచి తీసావు కాబట్టి ప్రతి ఏటా కూడా అక్షయ తృతీయ నాడు నన్ను ఈ చందనం తీసి నాకు దర్శనం నిజరూప దర్శనం భక్తులకి ప్రసాదించు అనుగ్రహించని చెప్పేసి ఆయన స్వామివారు చెప్పడం జరిగింది. ఎంత మట్టితో అయితే నేను దొరికానో అంత చందనంతో మన్ను మళ్ళీ కప్పేయి అని చెప్పేసి స్వామివారు చెప్పడంతో ఆ రోజు ఒక్కరోజు మాత్రమే మనకి అక్షయ తృతీయ నాడు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది.
సింహాచలంలో చందనోత్సవానికి ఎంతో విశిష్టత ఉంటుంది. లక్ష్మీ వరాహ నృసింహస్వామికి ఏడాది పొడవునా 4 విడతలుగా సుమారు 12 మనుగులు అంటే 500 కేజీల చందనాన్ని సమర్పిస్తారు. తొలి చందనోత్సవం రోజు సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించిన తర్వాత వైశాఖ శుక్ల తృతీయ రోజున తొలి విడతగా 125 కేజీల చందనాన్ని సమర్పిస్తారు. తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమిలకు 4 విడతల్లో 3 మనుగుల చొప్పున స్వామికి చందన సమర్పణం జరుగుతుంది. ఉగ్ర నరసింహుడైన అప్పన్న స్వామిని శాంతపరిచేందుకు నిత్యం చందనాన్ని పూతగా పోస్తారు. ఆ చందనం పూతతోనే స్వామి భక్తులందరికీ కూడా దర్శనమిస్తాడు. ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో స్వామి ఉభయ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఒకవైపు వరహ అవతారం, మరోవైపు నారసింహ అవతారం. ఈ 2 అవతారాల్లోని ఉభయ అవతారగా స్వామి ఇక్కడ భక్తులకి దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రం స్వామి నిజరూపం అనేది భక్తులకి ఆ దివ్యమంగళ దర్శనం కలుగుతుంది. అందుకే సింహాచల చందనోత్సవంకి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఉగ్రరూపుడైన నారసింహుణ్ణి శాంతపరిచే విధంగా, నిత్యం చల్లదనాన్ని పెంచే విధంగా ఈ చందన భరితుడైన అప్పన్న స్వామి ఎంతో మహిమాన్వితుడుగా ఇక్కడ భక్తులందరూ కూడా కొలుచుకుంటూ ఉంటారు. ఈ చందనోత్సవం రోజు చందన పూతలు వేసే అర్చకులు స్వామి దేహంపై మొత్తం 120 మీటర్ల పట్టు వస్త్రాన్ని చుడతారు. ఈ పట్టు వస్త్రాన్ని ఆలయ సంప్రదాయం ప్రకారం ఒరిస్సా రాష్ట్రం బరంపురం నుంచి కొనుగోలు చేస్తారు. నిత్యం గలగలా పారే స్వామి గంగధార నుంచి తెచ్చిన నీటితో స్వామికి సహస్ర ఘట్టాభిషేకం చేసి తర్వాత చందన వలచివేతను ప్రారంభిస్తారు. అనంతరం స్వామి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. ఎంతో వైభవంగా నిర్వహించే చందన యాత్రకు ఒడిషా, బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇప్పటికే ఎంతో మంది భక్తులు చాలా ఆసక్తిగా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఇంటి దేవుడు సింహాద్రప్పన్న, ఏవైనా మేము అనుకున్నవి ఏవైనా మాకు ఇక్కడ జరుగుతాయి. సంవత్సరంకి ఒకసారి చందనోత్సవం అవుతుంది. దాని దర్శనంకి కంపల్సరీ మేము వస్తాము. మాది వైజాగ్ అని కంపల్సరీ దర్శనం చేసుకోవడానికనే వస్తాం. క్యూలో ఉండే కూడా వస్తాం అన్నమాట. దేవస్థానంలో పూజలు కానీ ప్రత్యేక పూజలు అలాంటి బాగా ఉందండి. చాలా మంచి అనిపిస్తుంది. స్వామివారు భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చడంలో అందరూ అనుకుంటారు. అందరి నమ్మకాలకు అందరూ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నామండి. అది మా పూజ, మాది సంప్రదాయాల్లోటి మా ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వస్తే స్వామివారిని దర్శనం చేసుకుంటే అది ఒక తెలియని అనుభూతి అనమాట. మన కోరిన కోరికలు తీరుతాయనేసి అనుకుంటున్నాం. తర్వాత అంటే మెట్ల ద్వారా కూడా మేము ఎన్నోసార్లు నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సెంటిమెంట్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. చూడాలి మరి ఇప్పుడు ప్రతి సంవత్సరం అయితే బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం చూడాలి, ఇంకా వెళ్తున్నాం కదా. ప్రతి ఏటా సింహాద్రి అప్పన్న చందనయాత్ర మహాద్భుతంగా జరుగుతోంది. శ్రీ మహావిష్ణువు రూపమైన ఈ చందన స్వామి వైభవాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తూనే ఉన్నారు. ప్రతి ఏటా భక్తజనం పెరుగుతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా దాదాపు 2 లక్షల మందికి పైచిలుకు భక్తులు హాజరవుతారని దేవస్థానం సిబ్బంది అంచనాలు వేస్తున్నారు. దీంతో ఇప్పటికే దేవాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత బస్ సౌకర్యంతో పాటు ఒకేసారి 20,000 మంది పట్టే క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. భారీగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సింహాచల క్షేత్రంలో పురూరవ చక్రవర్తికి స్వామి కలలో సాక్షాత్కరించి తనని పుట్టలో ఉన్న తన స్వరూపాన్ని, విలక్షణమైన రూపాన్ని భక్తులకి దర్శనం కలిగించేలాగా చూడమని చెప్పారట. అప్పటి నుంచి కూడా స్వామికి 12 మణుగుల చందనాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ పుట్ట మన్నుకు బదులుగా చందనంతో స్వామి కప్పబడి ఉంటారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రం స్వామి నిజరూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ విలక్షణమైన ద్వయ రూపంలో ఉన్న స్వామిని చూసి తరిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది, మరు జన్మ ఉండదు అనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులంతా కూడా ఈ చందనోత్సవం రోజు ఏడాదికి ఒక్కరోజు మాత్రం స్వామి నిజరూప దర్శనాన్ని, ఆ మహిమాన్వితమైన రూపాన్ని చూసి తరించేందుకు వేలాదిగా తరలివస్తారు. సింహాచలేశుడు విజయాల దేవుడు. ఆయనను నమ్మిన వారికి కోటి వరాలైనా తీరుస్తాడని ప్రతీతి. సింహాచలంలోని కప్పస్తంభాన్ని దర్శించి దానిని గట్టిగా పట్టుకుని కోరుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
చందన స్వామిని నిజరూపంలో దర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలంటారు ఆలయ అర్చకులు. ఈ సమయంలో స్వామి జప తపాలు దర్శనం ఎంతో విశిష్టమైనవి. ఈ సమయంలో స్వామిని మనసారా కోరుకుంటే ఎలాంటి కోరికైనా స్వామి తీరుస్తాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. మా తాతగారు మా నాన్నగారు కూడా ఇక్కడ చేసిన వాళ్ళే. ఇక్కడ నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను. దర్శనం చాలాసార్లు స్వామివారు నాకు అనుగ్రహం కలిగింది, దర్శన భాగ్యం. నిజరూప దర్శనం కూడా నేను చాలాసార్లు చేసుకున్నాను. అక్కడ స్వామివారి పాదుకలు ఉంటాయన్నమాట. అవి వేద పండితులకి మాకు ప్రత్యేకంగా మాకు పెడుతూ ఉంటారు. అది చాలా మాకు జన్మ భాగ్యంగా మేము భావిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రత్యేకంగా ఉద్యోగం చేయడం అన్నది ఆ రకంగా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాం. చందనోత్సవం సందడితో సింహాచల క్షేత్రం కొత్త శోభను సంతరించుకుంది. చుట్టూ పచ్చని వనాలు, ప్రకృతి రమణీయతకు తోడు భక్తుల హరినామ స్మరణతో సింహగిరి మారుమోగిపోతోంది. విద్యుత్ దీపకాంతులను ఏర్పాటు చేయటంతో సింహాద్రి ప్రత్యేక వెలుగులు విరజిమ్ముతోంది. చందన సువాసనలతో సింహాచల క్షేత్రం ఆధ్యాత్మిక భావనలతో పరిఢవిల్లుతోంది. ఎంతో విశిష్టమైన ఈ చందనోత్సవం వేడుకలు స్వామిని మనసారా వేడుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని మనము పొందుదాం. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవానికి అంతా సిద్ధమైంది. స్వామి మహిమాన్వితమైన రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మరి నిజంగానే ఈ చందనోత్సవం రోజు స్వామి దర్శనం ఎంతో శుభప్రదం అంటారు. మనందరికీ కూడా ఆ శుభమైన ఆశీస్సులు అందాలని ఆశిద్దాం. నమో నారసింహ. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.